ఎట్లా అయింది మీ లవ్ స్టోరీ? లవ్ తొక్కలే ఇక ఇంకా చేసుకున్నాం. ఇంకా గబ్బు ముందది నాకు వదిలేసి ఎవర్రా నువ్వు మా అన్నని ఎందుకు చంపినావు? ఏమో చంపారు నువ్వే. కొడతారు నువ్వు కొడతా అంటే నేను తిరిగి కొట్టొచ్చు నీకు. ఏం రా అలా మీరు అడిగి ఇది హైదరాబాద్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. యూట్యూబర్ అదే నాకు అర్థమైంది నిన్ను చూస్తుంటేనే. యూట్యూబరా? A few moments later. హలో గైస్, అందరికి గుడ్ మార్నింగ్. చాలా రోజుల తర్వాత అయితే ప్రాంక్ అయితే తీస్తున్నాను అనమాట. ఇందాక నుంచి ఒక పర్సన్ అయితే చూస్తూ ఉన్నాను. ఆడికి ఎంత అన్న? 500. 500 ఎక్కు. ఏం పేరానా? ఫయాజ్ అన్న. ఏం చేస్తుంటావు? నాకు కిరాణా షాప్ ఉందన్న, బిజినెస్. సీట్ బెల్ట్ వేసుకో. హైదరాబాద్ ఎందుకు? పెళ్ళి పోతున్నా. ఏం పేరు అన్న మీ పేరు? గోపాల్. గోపాల్. ఏం చేస్తుంటారా? ఇదే ట్రాన్స్పోర్టింగ్ ఫైల్స్ సార్ వాళ్ళు హైదరాబాద్ ఇవ్వమంటే ఇచ్చేసి. అది ఎవరైనా వస్తే సార్ లేదు సార్ వాళ్ళకి ఏం సంబంధమే లేదు. ఏం టెన్షన్ పడాకు. నాకు ఫైల్ ఇస్తారనమాట. ఈ ఫైల్ పోయి ఇచ్చేసి రావు. ఇంకేమైనా జీవితం ఎట్లా నడుస్తుంది? నడుస్తోంది జీవితం. అతనే కిరాణా షాప్ ఉంది. ఇంకా డబ్బులు వస్తాయి, పింఛన్ వస్తాయి. పింఛన్ కూడా వస్తుంది. పింఛన్ డబ్బులు వస్తాయి. ఓకే. అతనే గడుస్తుంది. ఏమైనా ప్రాబ్లం ఉందా నీకు? 50,000 అప్పుంది, తీరుస్తావేంటి? అంటే ఏమన్నా హార్ట్ అట్లా ఏమన్నా సంథింగ్ ఇష్యూస్ బాడీలో? ఏం లేదు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఎందుకన్నా అడుగుతున్నా. ఇప్పుడు నీకేమన్నా ప్రాబ్లం ఉందా లేదా అని చెప్పేసి చాలా మంది అడుగుతుంటారంట. ఎట్లా ఉంది ఆరోగ్యం అన్న. మనుషులు మంచోడ్రా. మనిషి అంటేనే మంచోడు. మందు సిగరెట్ ఏమన్నా అలవాట్లు? నీ బాధటి బామ్మది. అప్పుడు ఉండలే, ఇప్పుడు లేవు. ఏం లేవు, మానేసినాం. అప్పుడు అంటే అప్పుడు ఆ శిష్యంలో ఉండే. నీకు ఎంత ఉంటుందన్న వయసు? ఎందుకు? నాకు 25. 25. అప్పట్లో అంటే మళ్ళీ ఎప్పుడు 10 ఏళ్ళకే 15 ఏళ్ళకే తాగుతున్నావా? రీసెంట్ 2 years అయింది. 2 years 1 year అయింది. లవ్ ఫెయిలియరా? అలాంటిదే. ఎందుకు ఇంకా అది గుర్తు చేసుకోవాలా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అంత గుర్తు చేసుకుని బాధపడాలా? లవ్ కూడా ఉందా? అప్పుడు ఉండాలి. మామూలుగా ఎట్లా అయింది మీ లవ్ స్టోరీ? ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? ఇప్పుడు అన్ని గుర్తు చేసుకుని బాధపడాలి. ఇప్పుడు హైదరాబాద్ వరకు వస్తా, ఏదో మాట్లాడుకుంటా పోతుంటే కొంచెం గడిచిపోతుంది కదా. అది కూడా కరెక్టలే. అట్లానే అడుగుతున్నా. పర్సనల్ గా నువ్వేం బాధపడాలంటే వద్దు. అవన్నీ కాదు. అప్పుడులో ఉండేలే బాధ. ఇప్పుడు ఏం అసలు లవ్ లే తొక్కలే. ఎట్లా మీ లవ్ స్టోరీ? అప్పుడు ఉండేలా మా ఇంటికాడ ఒక ఆమె ఉండే.
అంగడికి వస్తుండే ఆ, అంగడికి వస్తుంటే అంతే స్కెచ్ చేసిన నువ్వు ప్రపోజ్ చేసినావా అమ్మాయి ప్రపోజ్ చేసింది? నేను ప్రపోజ్ చేసి ఓకే అనేది. ఓకేనండి ఆ. ఆవిడ నుంచి ఇంకా లవ్ చేసుకున్నాం అన్నీ చేసుకున్నాం. మీకు ఎక్కడ వచ్చింది గొడవ? అప్పుడు ఎవరో ఒకటి ఉన్నాడంట వానికి. మళ్ళా ఇంతకు ముందే ఉన్నాడంట గొప్పడాడు. ఇప్పుడు ఆమె కోసం ఎంత చేసినాం అసలు గ్రాండంలో వస్తప్పుడు మా అమ్మ లేనప్పుడు అన్ని ఫ్రీ ఇస్తుంటాయి, చాక్లెట్లు అన్ని అవన్నీ బ్యాళ్ళు అవన్నీ ఇస్తుంటాయి. అంగట్లో ఏమేమి ఉన్నాయో ఆఖరికి కొత్తిమీర కూడా ఇచ్చిన ఆమెకు నేను మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అలాంటిది గబ్బు ముందది నాకు వదిలేసిస్తే అంత ఎందుకు డబ్బులు కూడా తీసుకుంది. కరెక్టే, నువ్వు కొత్తిమీర కరేపాకు ఇవన్నీ ఫ్రీ ఇస్తున్నావు అని చెప్పేసి యాదో ఒక రాయి వేసి పెడదామని చెప్పి చేసిందన్న నీకు. కరెక్ట్. ఇప్పుడు సరుకులు కావాలంటే నీ దగ్గరికే కదా, మీ ఇంటి పక్కనే అంటున్నావు. మా ఇంటి పక్కనే కొంచెం ఈడుందా, మా ఇంటి కొంచెం అడిగి ఒక 10 అడుగులు వేస్తే అయితే అదే ఏంది వాడికేంది వాడికి కరెక్ట్ చెప్పినావు కరెక్ట్ మనిషి దొరికావయ్యా. వాడికేంది అది కరెక్ట్ చెప్పినావు. వాడికేనే ఇంకా అన్ని అవసరంకి కొత్తిమీర కరేపాకు జీలకర్ర ఆవాలు మెంతులు బకరగానే ఉన్నా కదా అన్ని ఇంకా తీసుకుపోయింది. సరే కాదనా, నీకు తెలియదా ఈ అమ్మాయి నన్ను వాడుకుంటుంది అని చెప్పేసి? నాకేం తెలుసా, నా లవ్ చేస్తుండే ఇంకా ఫోన్ లో ఇంకా మాట్లాడుతప్పుడు ఇక లవ్ చేస్తుండే ఇక అన్ని ఇంకా చేసుకున్నాం ఇంకా ఏమిటండి మీరు మాట్లాడేది? లాస్ట్ ఏం జరిగిందంటే చేసుకున్నామంటే అది కాదు ఐ థింక్ వాటో వాట్ అది కాదు సిల్లీ ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అది అల్లి అంటే మాటలు ఉంటాయి కదా ఇక అవి అల్లి వేసుకున్నాం. లాస్ట్ ఇంకా అన్ని మాటలు అన్నీ బాగున్నాయి. ఇంకా ఫ్రెండ్ గాడు ఏం చేసినాడు, వాడు చెప్తూనే ఉన్నాడు వాడు అదే వద్దురా ఇడ్సైరా అంటే నేను వాడి మాటలు వింటలే. వాడు బండి మీద పోతప్పుడు ఫోటో దింపి వాడు నాకు పంపించినాడు. ఎవరితో బండి మీద? ఎవడో ఇంకొకటితో వాడు చెప్తూనే ఉన్నాడు, నేను వీళ్ళలే. వాడు ప్రూఫ్ చూపిస్తామని వాడు ఫోటో దింపి నాకు వాట్సాప్ లో పంపించినాడు. ఆడ దొరికింది. ఇంకా ఆడుంచి సెట్ చేసిన ఏంది ఇంకా ఆడుంచి సెట్ చేస్తే నాకు ఆమెకు చెప్పలే అన్నీ లాస్ట్కి ఇంకా ఇవన్నీ ఇంకా చూసాము ఏం జరుగుతుంది ఇంకా నా దగ్గర ఏమి దాచుతుందో అని చెప్పేసి అది చేసి చెప్పిన లాస్ట్కి అన్ని చేసుకున్నా. ఏమన్నా నీకు ఉన్నారా అంటే ఏమనేది? ఏం చెప్తావు నీకు అట్లా చేస్తానా నేను? అట్లా చేస్తానా? నువ్వు అట్లా ఉంటే ఇటు సైడ్ చెప్తావులే. నువ్వు అట్లా అనుమానిస్తే వదిలేసాయి అని చెప్పేసి రివర్స్ ఆడింది. ఏం చేస్తావు? అటు ఉంటే వదిలేసే నాకు ఏమన్నా నమ్మకం ఉంటే. అంటే ఇప్పుడు నీ మీద లవ్ లేదు, వదిలేసే ఉంటే ఉండు చెప్పింది. అది ఇప్పుడు ఆ అమ్మాయి లవ్ చేసే అమ్మాయి వదిలేసేనని అని చెప్పదు నోట్లో. అది కరెక్టే ప్లాన్ అది. ఇప్పుడు నన్ను వదిలేసాయి, నీకు నమ్మకం లేదు అంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది మైండ్ లో. ఉండే లేకపోతే అని అట్లా చెప్పింది. నువ్వు షార్పనా ఎందుకంటే లేటుగా అనుకున్నావు. నాకు అర్థం కాలేదు సార్. ఏం చేశారు ఇంకా వాడు చెప్తున్నాడు మా ఫ్రెండ్ గాడు, వాడి మాట వినలేము. వానికి తిట్టు ఇంకా పాపం వాడు భరించుకున్నాడు. వాడే లాస్ట్ ఎంతైనా ఫ్రెండ్స్ అన్న. స్నేహం అంటే నవ్వుల్లోనే ఉంటదా, బాధలోనూ ఉంటేనే దోస్తులు రా. ఇవన్నీ ఇంకా అప్పటి నుంచి మందు సిగరెట్లు ఇంకా వచ్చేసాటనే మందు సిగరెట్లు. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా ఇంకా తిడుతుంటే కూడా అట్టనే ఇంకా పోసుకోవడం అట్లా అవన్నీ జరగాలే కోసుకోవాలి అనుకున్నా. మరి ఇంట్లో వాళ్ళు బాధపడతారు. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మళ్ళీ
మళ్ళీ మా అమ్మ బాధపడుతుంది. అవన్నీ అందుకే అని చెప్పేసి బాధ పెట్టకూడదని ఓకేనా అమ్మా? ఇక మొదలెడదామా? నాకు కూడా ఒక చిన్న సమస్య వచ్చి పడింది అన్న. ఏమమ్మా? నేను మా ఊరు పొద్దుటూరు, మా కాడ భూములు ఉన్నాయి. అక్కడ మా పెదనాయన మందు బానిసగా అయిపోయేసి అన్ని డబ్బులల్లో అయిపోగొట్టినాడు. ఏమి లేవు, పొలం తప్ప. అది అమ్ముతా అంటున్నాడు. ఇద్దరు అన్నదమ్ములు, మా నాయన మా పెదనాయన. రాత్రి మందు తాగినప్పుడు మాట అడుచుకున్నారంట. వాళ్ళేదో అడుచుకున్నారు అయిపోయిందిలే. ఇప్పుడు అన్నదమ్ములు అంటే ఎట్లా తిట్టుకుంటారు, కలిసి ఉంటారు, అట్లా ఉంటారు కదా. బాండింగ్స్ ఉన్నాయి. అదే మనసులో పెట్టుకున్నారు, తిట్టుకునేది. మా నాయన ఏమంటున్నాడు, అన్న 10 లక్షలు అప్పు చేసినాం, వడ్డీ లేకుండా ఇంత కడతామని చెప్పేసి మాట్లాడుకుందామన్నా, అమ్ముతేనా ఇంకా పిల్లలకు కొనలేమన్నా అని చెప్పేసి మా నాయన నీట్గా చెప్తున్నాడు. ఇప్పుడు పొలం కొనగలుగుతామా? ఎకరా ఎట్లున్నాయి, కోట్లలో ఉన్నాయి. మనం అమ్మేటప్పుడు 1000 లక్షలు అడుగుతారు, కొనాలంటే కోట్లు అడుగుతారు. అట్లానా వద్దనా, పిల్లలకు కొనలేమన్నా, నా మాట నువ్వు అని చెప్పేసి సంజాయించింటే కూడా ఇంటలేడు. మందు మనకు తెలియదు కదా, ఉన్నంతసేపు మంచిగా ఉండవు. ఎవర్రా నువ్వు అంటావు. అట్లా అని చెప్పేసి అట్లా అని చెప్పేసి మా పెదనాయన కాలర్ పట్టుకున్నాడు మా నాయనది. ఇడ్సు అని చెప్పేసి మా నాయన దొబ్బినాడు. దొబ్బేటప్పుడు షర్టు చినిగిపోయి కింద పన్నాడు. ఊర్లో అంతా నా షర్టు పట్టి నన్ను కాలువలోకి దించినాడు, నాది చేసినాడు, ఇది చేసినాడు అని చెప్పుకుంటే తిరుగుతుంటే మా పెదనాయన కొడుకు అంజి కోపం వచ్చేసి మా నాయన తిట్టినాడు. నేను పోయేసి తిట్టాకనా మంచిగా ఉండదు అని చెప్పేసి చెప్పిన. నువ్వు ఎవర్రా నాకు చెప్పే నీకే అని చెప్పేసి నన్ను కొడుతున్నాడు. మెంటల్ వేసి దొబ్బినానా. ఆ దొబ్బే గీదంలో పొయ్యి ప్లాస్టిక్ బాటిల్లో కడుపులో గుచ్చుకుంది. అంటే ఇంతకు ముందు ప్లాస్టిక్ బాటిల్ ఏమైతుంది, ప్లాస్టిక్ బాటిల్ ఏం కాదు కదా. ఇంతకు ముందే ఆ ప్లాస్టిక్ బాటిల్లో కత్తి పెట్టినారంట ఎవరు. అట్లా పొడుచుకొని ఆయన చచ్చిపోయినాడు. కానీ అది నా మీదకి వస్తుంది అన్నట్టు. నేను దొబ్బేసి చంపేసినానని చెప్పేసి ఏంలే, నువ్వు నాకు ఒక సాయం చేయాలన్న. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? ఆయన బాడీని టిక్కీలో వేసుకున్నాను. ఏదో తేడాగా ఉందేంటి? 10 కిలో టిక్కీలో ఉంది. ఆడ పాడేసిపోదాం. సంథింగ్ ఇస్ రాంగ్ బ్రదర్. నేను బండిలో నుంచి దిగను, నువ్వు దిగి ఆడ పాడేసి అదొక్క హెల్ప్ చేయను. యాడన్నా పాడేసి నువ్వు నీకు ఆ పొలము అమ్మాయి దాంట్లో కూడా నీకెంత ఉందో ఇస్తా. ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. నా మాట నువ్వు ఏమి కాదు, నీకు నేనున్నాను, నాకు నువ్వు ఉన్నావు. నాకేమొద్దు, అవన్నీ వద్దులే. ఒక మనిషికి సాయం చేయాలా లేదా? అడుగుతున్నా, ఒక మనిషికి సాయం చేయాలా లేదా? చేస్తారు. ఇదా నాకు కావాల్సింది. అవి చేస్తారన్నా, కరెక్టే. దాంట్లో బాడీలు గీడులు ఎవరన్నా చెప్పినది. అదే వద్దన్నా, మళ్ళీ కేసు అయితే మాకి నా మీదకి వస్తుంది. ఇప్పుడు నేను సేఫ్ అయిపోతా కదన్నా. వద్దు, ఈ బాడీలు వద్దు, ఏమో కాదు, నేను సేఫ్ అవుతారు కదా. సేఫ్ వద్దు, ఏం వద్దు, నేను సేఫ్ అయిపోతా కదా. ఏమైనా అయితే గీతే నీకైతే లేనా నా మాటేను. వద్దులేనా,
నాకు పోలీసు వాళ్ళు పట్టుకోరు, నేను ఎవరో నువ్వు ఎవరో అని చెప్పేసి వెళ్ళిపోదు. కరెక్టే, పోలీసు వాళ్ళు పట్టుకోరు. అవి మళ్ళీ బాడీ చెక్ చేస్తే ఫింగర్ ప్రింట్లు అవన్నీ పడవా? నువ్వు ఎవరో సార్ నాకు తెలియదు సార్ ఐ డోంట్ నో అని చెప్పేసి, నువ్వు ఎవరో సార్ నాకు తెలియదు సార్ ఐ డోంట్ నో అని చెప్పేసి. అది తెలియకుంటే ఎట్టయితుంది? పోలీసు వాళ్ళు పట్టుకుంటారు నా మాట కాదు, నా మాట పోలీసు వాళ్ళు సార్ నాకెవరో తెలియదు సార్, నేను అప్పుడు మందు తాగున్నా సార్ అను. మందు కొత్త కాదు నా మాట. అలా ఇట్సలా బిబ్లే పాకు, అలా ఇట్సలా బిబ్లే పాకు. నా మాటేనా నాకేమన్నావు? మనిషికి సాటి మనిషికి సాయం చేయాలి, అది చేస్తారు కరెక్ట్. అదే అవి ఎవరైనా చేస్తారా? దాంతో బాడీతో చేస్తారా? బాడీతో చేస్తారా? తప్పు కదా. ఇప్పుడు నాకు వేరే అవకాశం లేదు. అది ఏందో హెల్ప్ అంటే ఏందో డబ్బులు ఇచ్చి ఏందో చేయొచ్చు, కానీ దాంతో బాడీతో చేస్తేస్తారా? పెడతానా నా మాటేను, నాకెవరు లేరనా? ఏం చేద్దామంటావు మరి? ఎవరు లేకుంటే కూడా కరెక్ట్, అది దాంట్లో కొడతామా? అది మంచిది కాదు. అది ఇప్పుడు ఏం చేయాలా? కాల్ చేద్దామా? కాల్ చేయవద్దు, ఏమొద్దు, నువ్వు ఇస్తానా? నువ్వు ఇస్తానా? ప్లీజ్ నన్ను వదిలేసి. ఇది పెట్రోల్ బండి అని పెట్రోల్ తీద్దాం. వద్దు, జరుగు. నా మాట జరగాలు జరగాలు. కాల్తో గేమ్స్ ఆడకు, శాల్తీ లేచిపోతాయి. ఇప్పుడు ఆడబోతు నువ్వు ఎవరు ఉన్నారు నీకు ఈడ? నువ్వు జరుగు, ఎట్లా పోతావు? ఇప్పుడు నడి రోడ్డులో నాకు ఎవరైనా సాయం చేస్తారు కారులో, అది లిఫ్ట్ ఇవ్వమంటే ఇస్తారు. నాకు జరుగు, అది ఎవరు రారీడా? వస్తారు ఆడ ముందు నీకు డబ్బులు ఇస్తా. వద్దు, నాకు డబ్బులు వద్దు. నీకు డబ్బులు ఇస్తానా? బాడీలో వద్దన్నా. నా మాటేను. అన్నా బాడీలు అంటే నాకు భయం అవుతుంది అన్న. అన్నా బాడీలు అంటే నాకు భయం అవుతుంది అన్న. నాకు భయం అవుతుందిరా. ఇందాకనైనా సాయం చేస్తా అన్నావు. అవి చెయ్యొచ్చు, ఎవరితో? ఆ బాడీతో చేస్తారా? ఎవరైనా మళ్ళా బాడీతో చేస్తారా? ఎందుకు చేస్తా అన్నావు? సాయం అంటే ఏంది? ఎవరైనా యుద్ధ వాళ్ళు ఎవరైనా కష్టంలో ఉంటే అది చేయొచ్చు. అది ఎవరితో బాడీతో చేస్తారా? మళ్ళీ ఇందాక నాతో ఎందుకన్నా చేస్తాను. అది నేను బాడీ ఏందో అనుకున్నా. నువ్వే పాడేస్తా అన్నావు కదా. మా అన్నని ఎప్పుడన్నా మా అన్నని ఎందుకు చంపినావు? ఎవరు చంపారు? నువ్వే. జరగాలి ఎవరు చంపారు? నువ్వే చంపినది. జరగాలి కొడతారు, కొడతారు. సత్తారువి సత్తు దెబ్బలు కాదు, చావు దెబ్బలు. ఎవరు కొట్టలేదు, ఎవరు చంపినారు? ఇప్పుడు ఏమైంది నీకు? పాడేస్తే ఏమైతుంది? పాడేస్తే ఏమైతుంది? నీకేమైతుంది పాడేస్తే? ఎవరు చంపినారా? చెప్తున్నాను. పాడేస్తే ఏమైతుంది? నేను పాడాను. జరగాలి కొడతా, జరగాలి కొడతా. సత్తార్తో పెట్టుకున్నావంటే చచ్చిపోతావు. నువ్వు కొడతా అంటే నేను తిరిగి కొట్టొచ్చు నీకు, కానీ నీకు కొడితే నాకే పాపం అని చెప్పేసి నేను ఊకున్నా. కరెక్ట్. మళ్ళీ బాడీలు గీడే ఎందుకు అంటున్నామా? మళ్ళా ఉంది కాబట్టి పాడేసేస్తే ఏమైతుంది నీకు? అలా వద్దా, ఇవన్నీ వద్దు, పాడేసాయి. నాకు కొట్టే బాడీలో వద్దు, ఏమొద్దు జరగాల. నాకు కొట్టే బాడీలో వద్దు, ఏమొద్దు జరగాల. నేను పోతాను, నేను పోతాను, నాకు ఇది వద్దు. పోలేవు, నేను దింపను. మా ఫ్రెండ్స్ నాకు పిలుస్తాను, ఏమనుకున్నావు? వద్దు, ఏమొద్దు, నా మాటేను. నా మాటేను కాదు. ఎవరు చేస్తావు? మా ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు? చాలా మంది ఉన్నారు మా ఫ్రెండ్స్. ఒకే ఒక ఫోన్ చేస్తా. నా మాటేను, నా మాటేను. వద్దు, జరగను. రాదు, లాక్ అయిపోయింది. నువ్వు జరుగు, నువ్వు ఓపెన్ చేయి. నువ్వు జరుగు, ఓపెన్. రాదు, అది రాదు, జరగనా? రాదంటే నువ్వు పోలేవు. నా మాటేను, నా మాట. మా ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేస్తా. ఓకే సార్. ఇప్పుడు నీకు డబ్బులు కావాలద్దా? నాకేమొద్దు. నీకు లవర్ ఇప్పిస్తా. లవర్ వద్దు, లవర్ ఇప్పిస్తా నీకు. లవర్ అలా ఇయ్యాలా? కొడతా నేను. ఏం రా? లేదమ్మా, వద్దామా, భయమవుతుంది, మనం వద్దామా. మళ్ళా నా మాటను నీకు ఏం కాకుండా నేను చూసుకుంటా. నా సెల్ ఇచ్చా. అదో ఆడపోయి పాడేసి వెళ్ళిపోతా.
చెల్లిచ్చాను ఓ అరుస్తున్నాడు భయ్యుడు. ఇయ్యాలను బిబ్లే పక్క కొడతా నేను బిబ్లేస్తే ఏం చేస్తున్నాను దేఖో మై రౌడిజం సెటిల్మెంట్. నాకు ఒక్క మర్డర్కి ఒకటే లెక్క, 2 మర్డర్కి ఒకటే శిక్ష. సారీ అన్న, అవన్నీ చేయాలి అన్న ప్లీజ్. మళ్ళా పక్క పెట్టాను ఏయ్ అలా ప్లీజ్ అలా వద్దన్నా వద్దు గిద్దు కాదు. అలా ఏయ్ అరే ఏయ్ ఆడికి నీ ఆడికి పోలేవు, అలా ప్లీజ్ అలా వద్దన్నా, నీ ఆడికి పోలేవు. నా మాడేను ఏ ఆడికి పోలేవు, అలా ఇచ్చాలా ఆడికి పోలేవు. ఆగు ఆడికి పోతావు, ఆడికి పోతావు, ఎన్కిలి ఆడికి పోతావు, ఆడికి ఆడించి పోతా. అలా అలా ప్లీజ్ అలా కాలు పోతా, అలా ఏయ్ అలా ప్లీజ్ అలా కాలు పోతా, అలా 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 ప్లీజ్ అలా నా మాటను అలా ప్లీజ్ అలా కాలు పోతా, అలా ప్లీజ్ అలా అలా ఇడతా, నేను పోతా, ఎవరు లేదు నా మాటను దో అలా అలా చెప్పిన అలా ఆగు 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 అలా ఆగు 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 దో 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 ఆగు 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 అలా ఆగు ఆగు అలా ప్లీజ్ అలా ప్లీజ్ నా మాట నాకు ఇడ్జుడు నీ మాట వద్దు. ఇడ్జుడు 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 అలా కరా ఏ ఆగు ఆగు కాదు ఇడ్జుడు అలా. ఇడ్జుడు అలా వద్దాను ప్రాంక్ ప్రాంక్ నా ప్రాంక్ మాట వద్దు, ఏమొద్దు. నా మాట ప్రాంక్ కెమెరా ఉంది, అలా కెమెరా ఉంది, కెమెరా ఉంది. ఏ ఇటు చూడు వద్దు ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దో పాస్ పాస్ ఇటు చూడు. అది ఏందో అది నాకు తెలియదు. ఏ కెమెరా ఇది, ఒక్క నిమిషం నా అన్ని వీడియో కెమెరాలు చూపిస్తా, నా వీడియో చూపిస్తాం. వద్దా ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు. వద్దా అవన్నీ వద్దు నాకు. ఆ మంచిది ఎందుకు, ఆగు 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 ఆగు. ఒక్క నిమిషం చూపిస్తా, అవన్నీ వద్దు నాకు. ఒక్క నిమిషం చూపిస్తా. ప్రాంకులు వద్దు, ఏం వద్దు. ఒక్క నిమిషం. ఏం లేదు ప్రాంక్ అంటే తమాషా వీడియోలు చేస్తుంటాను నేను. తమాషా కార్లో గుర్తు తెలియని వాహనాలే రాదది, ఆగు దూరం ఉంది. నా మాట ఏందో ఇటు చూడు, ఇటు చూడు. ఒక్క నిమిషం నాకొద్దు. ఒక్క నిమిషం ఏయ్ ఒక్క నిమిషం అదో ఫ్యాస్. ఒక్క నిమిషం ఒక్క నిమిషం లేదు చూపిస్తావు, జరగాల నువ్వు చూపిస్తావు. నీ బాడీలో వద్దు. ఈడెవరు ఈడెవరు బాస్ పిఏ బాడీ బిచ్చిలో ఉంది అని చెప్పేసి తమాషా వీడియో చేసిన. తమాషా వీడియో, ఇదేం రియల్ కాదు. ఓకే ఏదో ఇది కెమెరా. ఇట్లా గుర్తు తెలియని వాళ్ళ బండి ఎక్కడ మంచిదే. దేంట్లో పోవాలా అంటే అది దేంట్లో పోవాలా, ట్యాక్సీ బస్సు కదా. ఇదే విధంగా నిజంగా అంటే అయితే ఏం చేస్తాం. సపోజ్ నేను ప్రాంక్ చేయాలనే ఉద్దేశంతో చేసినాను, ఒకవేళ ఇదే నిజమైతే ఏం చేస్తాం కదా. కరెక్ట్. దీంట్లో పోవాలా, ట్యాక్సీ బస్సులో పోవాలి. ఇట్లాంటి దాంట్లో పోతే ఇబ్బందులు పడతావు, చిక్కులో పడతావు. కాబట్టి ఇట్లా మేము మెసేజ్ ఓరియంటెడ్ చేస్తున్నాం అనమాట. ఇదేం నిజం కాదు, ఇదంతా ప్రాంక్. బాడీకి ఏం లేదు, భయపడే సచ్చినా జర్రుంటే చచ్చిపోతుంటా. ఏమ్మా నాగే ఇదంతా ప్రాంక్ వీడియో, నిజం కాదు. ఇట్లా గుర్తు తెలియని వాహనాల బండి ఎక్కొద్దు. నువ్వు కూడా చెప్పు, ఇట్లా గుర్తు తెలియని వాళ్ళ బండి ఎక్కొద్దండి అని చెప్పు. గుర్తు తెలియని వాళ్ళ బండి ఎక్కుద్దాం పోతా.
నిన్ను ఎక్కించుకున్న చోట దింపేస్తా. ఈడ రావు బండ్లు. నా మాట నువ్వు మళ్ళీ ఈడ నుంచి దిగి ఇక్కడ ఇబ్బంది పడతావు. నేను నిజంగా నేనేం చెయ్యను, ప్రామిస్. నేను ఇప్పుడు నువ్వు ఫ్రీ అయిపో నా మాట. నిన్ను ఎక్కించుకున్న చోట దింపేస్తా. సరేనా? ఈడ ఎక్కించుకున్న చోట దింపేస్తా. ఇదే నువ్వు చెప్పు. గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కొద్దండి. గుర్తు తెలియని వాళ్ళ బండి ఎక్కొద్దండి. టాక్సీ బస్సులోనే వెళ్ళండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ. ఎవరికి ఐ లవ్ యూ? ఎవరికి? అన్నా ఈ వీడియో యూట్యూబ్లో వస్తుంది, పెట్టుకుందామా ప్లీజ్? నీ వల్ల నలుగురు హుషారయ్యి జాగ్రత్త పడతారు. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒక చిన్న గిఫ్ట్ మా తరపు నుంచి నీకు. ఓకే గైస్, ఫయాజ్ అన్న వాళ్ళ ఫ్రెండ్ మీద కూడా ప్రాంక్ చేయమని చెప్పేసి అయితే అంటున్నాడు. మీ ఫ్రెండ్ని సెట్ చేయండి. అప్పుడు చెప్పాలన్నా కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మీ ఫ్రెండ్ మీద కూడా చేద్దాం అన్న. వీడియో నీకు ఇష్టమే కదా పెట్టుకోవడం? తప్పకుండా మీకు అవకాశం అయితే ఇస్తాను. ఇందాకనే మేము మాట్లాడుకున్నాము అన్న, నాకు కూడా ఇంట్రెస్ట్ అన్న వీడియోస్ అయితే చేయడం అని చెప్పేసి అన్నాడు. ఇట్లాంటి స్పెషల్ పర్సన్స్ని కూడా మనము సపోర్ట్ చేయాలని చెప్పేసి సరే అన్న అని చెప్పేసి అనడం అయితే జరిగింది. తప్పకుండా అన్న మన ముందు వీడియోస్లో అన్న కూడా కనిపిస్తాడు. ఓకేనా గైస్? వీడియో ఓకే గైస్, వీడియోని లాస్ట్ వరకు అయితే చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్.